దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన మన తెలుగు భాషకు కొన్ని వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. మరి మన అమ్మ భాష, సంస్కృతం, ప్రాకృతమనే పరభాషా పదాల నీడనుంచి విడివడి తనదైన సొంత అస్తిత్వాన్ని, తొలి పూర్తిస్థాయి అక్షర రూపాన్ని ఎప్పుడు సంతరించుకుంది? మన తెలుగు అక్షరం మొట్టమొదటిసారిగా శిలపై ఎక్కడ చెక్కబడింది? దీనికి సమాధానమే రాయలసీమ హృదయభూమి కడప జిల్లాలో దొరికిన అరుదైన కలమళ్ల శాసనం. క్రీస్తు శకం 555 అంటే దాదాపు 1400 సంవత్సరాల క్రితం మాట. నేటి వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కలమళ్ల గ్రామం శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. నాటి రేనాటి చోళరాజు ధనుంజయుడు ఎరికళ్ ముత్తురాజు కాలంలో ఈ శాసనం వెయ్యబడింది. అంతకు ముందు వరకు లభించిన శాసనాల్లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు మాత్రమే కనిపించేవి. కాని సంస్కృత సమాసాలు లేకుండా పూర్తిగా తెలుగు భాషలో రాయబడిన మొట్టమొదటి పూర్తిస్థాయి శాసనంగా చరిత్రలో నిలిచింది ఈ కలమళ్ల శాసనం. ఈ చారిత్రాత్మక శాసనంలో మొత్తం 11 పంక్తులు ఉండగా కాలగమనంలో అరిగిపోయి ప్రస్తుతం 7 పంక్తులు మాత్రమే స్పష్టంగా మిగిలాయి. బ్రాహ్మీ లిపి నుండి తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందో చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఎరికల్ ముతురాజు అనే బిరుదు కలిగిన ధనంజయుడనే రాజు రేనాడును ఏలుతుండగా అంటూ ఈ శాసనం ప్రారంభమవుతుంది. చిరుంబూరుకు చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చేసిన ధర్మకార్యం లేదా దానం గురించి ఇందులో ప్రస్తావన ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు, ఈ ధర్మానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారు పంచమహాపాతకులు, ఘోరమైన పాపులు అవుతారని హెచ్చరిస్తూ ఈ శాసనం ముగుస్తుంది. మన భాషలో బహువచన రూపమైన వారు అనే పదం మరియు సెకటరేఫ, బండిరా వాడకం ఈ శాసనంలోనే తొలిసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. 1904లోనే మద్రాసు శాసన పరిశోధన విభాగం దీనిని గుర్తించింది. ఆ తర్వాత ప్రముఖ చరిత్రకారులు ముట్లూరి వెంకటరామయ్య, ప్రొఫెసర్ కెఏ నీలకంఠ శాస్త్రిగారలు దీనిని పరిష్కరించి ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే కాలక్రమేణా ఈ శాసనం ఎక్కడుందో తెలియకుండా పోయింది. చెన్నై మ్యూజియంలో ఉందా, లండన్ మ్యూజియంకు వెళ్ళిపోయిందా అని ఎందరో పరిశోధకులు దశాబ్దాలపాటు వెతికారు. చివరకు 2022 జనవరిలో మళ్లీ అదే కలమళ్ల గ్రామంలోని వేరొక ప్రాంతంలో ఈ చారిత్రక శిల సురక్షితంగా దొరకడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. తెలుగు భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషా హోదా ఇవ్వడానికి బలమైన పునాదిగా నిలిచింది ఈ కలమళ్ల శాసనమే. ఈ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని 5వ తరగతి పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చింది. ఇటీవల కడపలో దీని అద్భుతమైన నమూనాను, రెప్లికాను కూడా ఆవిష్కరించారు. వేల సంవత్సరాల మన సంస్కృతికి, భాషా పరిణామానికి ప్రతీక అయిన ఇలాంటి చారిత్రక కట్టడాలను, శాసనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. అక్షరరూపం దాల్చిన మన తొలి తెలుగు తల్లి సంతకాన్ని గౌరవిద్దాం, మన అస్తిత్వాన్ని చాటుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు భాషా వైభవాన్ని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.